गंगा चलने के बाद देवव्रत को प्राप्त करके शांतन ने उसको राजकुमार बना दिया। इस प्रकार प्रसन्न वातावरण में 4 वर्ष बीत गए। एक दिन राजा ने यमुना के तट पर कड़ी सत्यवती के नाम की युवती को देखा। राजा ने उससे प्रेम याचना की तो सत्यवती ने कहा, मेरे पिता से अनुमति ले लीजिए, फिर मैं आपकी पत्नी बनने को तैयार हूँ। అర్థమైందమ్మా? గంగానది వెళ్ళిపోయిన తర్వాత దేవవ్రతుడిని తీసుకొని శాంతన మహారాజు రాజ్యానికి వస్తాడు. రాజకుమారుడుగా చేసి ఆనందమైన వాతావరణాల్లో 4 సంవత్సరాలు గడిచిపోతుంది. ఒకరోజు శాంతన మహారాజు యమునా నదీ తీరంలో సత్యవతి అనే ఆమెని యువతిని చూస్తాడు. ఆమెను చూసి ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోమని కోరుకుంటాడు. వాళ్ళ తండ్రి అయిన కేవట మహారాజు దానికి अनुमति कावाలని చెప్తుందన్నమాట सत्यवती। राजा ने सत्यवती के पिता केवट राज से अपनी इच्छा प्रकट करने के लिए तैयार हो गई, लेकिन केवट राजा ने एक शर्त रखा, आपके बाद हस्तिनापुर के राजा सिंहासन पर मेरी लड़की का पुत्र बैठेगा। इस बात का आप मुझे वचन दे सकता है? शांतन शर्त मंजूर ना कर सके। वे गंगापुत्र देवव्रत को अतिरिक्त किसी के अन्य को सिंहासन देने की बात सोच भी नहीं सकते हैं। కేవట్ రాజు సత్యవతిని వివాహం చేయటానికి ఒప్పుకుంటాడు. కానీ నాకు కూతురైన సత్యవతి యొక్క పిల్లలే హస్తినాపుర రాజ్యానికి రాజులు కావాలని కోరుకుంటాడు. దీనికి శాంతన మహారాజు ఇష్టపడ్డు. ఎందుకని? అతను దేవవ్రతుడిని మాత్రమే సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటాడు. राजा नगर लौट आई, वह निराश के चिंताग्रस्त रहने के जब देवव्रत ने पिता से दुख के कारण पूछा, राजा ने गोलमाल बात बताई। రాజుగారు తిరిగి నగరానికి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా విచారణలో ఉండటం చూసి దేవవ్రతుడు తన విచారానికి కారణం ఏంటో కనుక్కుంటాడనమాట. సారథిని కేవట్ రాజ్ से हुई बात बता दी। सारथी మొత్తం విషయాన్ని రథసారథి చెప్తాడనమాట. पिता की मन की व्यथा देखकर देवव्रत केवट राज से मिले और उनसे कहा, वे अपनी पुत्री का विवाह महाराज शांतन से कर। केवट राज ने मिले और उनसे कहा, अपनी पुत्री का विवाह महाराज शांतन से कर दे। केवट राज वही शर्त दोहरा दी। మళ్ళీ అతను తన తండ్రి కోరికను తీర్చడానికి అడవికి వెళ్ళి అక్కడ సత్యవతి యొక్క తండ్రిని చెప్తాడు, నువ్వు వివాహం చేయి, నా తండ్రికి ఇచ్చి మీ కూతుర్ని అని దేవవ్రతుడికి మళ్ళీ కేవట్ రాజ్ తన షరతుని చెప్తాడు. తబే దేవవ్రతుని కహా, यदि तुम्हारी आपत्ति का कारण यही है तो मैं वचन देता हूँ, मैं राज्य का लोभ नहीं करूँगा। सत्यवती का पुत्र ही मेरे पिता के बाद राजा बनेगा। इस बार केवट राज ने कहा, मुझे आप पर भरोसा है कि आप अपने वचन पर अटल रहेंगे, किंतु आप जैसे वीर का पुत्र भविष्य के मेरे नाती से राज्य छीनने का प्रयास नहीं करेगा। ये मैं कैसे मान लूँ? భీష్ముడు ఈ విషయంలో కేవట్ రాజుకి చెప్తాడు. ఏమనంటే దేవవ్రతుడు ఏమని చెప్తాడంటే, నీకు ఇలాంటి ఆపత్తి రాదు, నేను ఎప్పుడూ కూడా వివాహాన్ని చేసుకోను, సత్యవతి యొక్క పుత్రులు మాత్రమే రాజ్యానికి రాజు అవుతారని చెప్తాడు. కేవట్ రాజు దీనికి నిజమే, నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ నీ తర్వాత వంశజులు ఎవరైనా సరే ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు కదా అని అడుగుతాడు. केवट राज ने इस प्रश्न को सुनकर पितृभक्त देवव्रत ने तनिक भी विचलित नहीं हुए। गंभीर स्वर से देवव्रत ने कहा, मैं जीवन भर विवाह नहीं करूँगा, आजन्म ब्रह्मचारी रहूँगा, मेरे संतान ही ना होगी, अब तो तुम संतुष्ट हो? కేవట్ రాజు యొక్క ఈ ప్రశ్నకి పితృభక్తుడైన దేవవ్రతుడు కొంచెం మాత్రం కూడా ఆలోచించకుండా వెంటనే గంభీరమైన స్వరంతో ప్రతిజ్ఞ చేస్తాడు, నేను జీవితం మొత్తం కూడా వివాహం చేసుకోను, ఆజన్మ బ్రహ్మచారిగానే ఉంటాను, నా పిల్లలు ఎవరు లేకపోతే నీకు ఇష్టమే కదా అని అడుగుతాడు. देवव्रत के भयंकर प्रतिज्ञा की, अतः उस दिन से उनका नाम भीष्म पड़ गया है। इस आजन्म ब्रह्मचारी रहने के प्रतिज्ञा के बाद देवव्रत ने भीष्म पड़ गया, भीष्म के नाम पड़ गया। शांतन का सत्यवती से विवाह हो गया। सत्यवती के 2 पुत्र थे, चित्रांगद और विचित्रवीर। शांतन के बाद चित्रांगद सिंहासन पर बैठे, परंतु उनकी असमय मृत्यु हो गई है। उनके बाद विचित्रवीर राज्य बनने का 2 रानियाँ थी, अंबिका और अंबालिका। अंबिका से धृतराष्ट्र व अंबिका से पांडु पैदा हुए हैं।
అర్థమైందా నాయన? దేవవ్రతుడు ఈ భయంకరమైన ప్రతిజ్ఞ చేసిన భీష్ముడిగా అవుతాడు. ఆ రోజు నుంచి శాంతనుడు సత్యవతితో వివాహం చేసుకొని వచ్చిన తర్వాత అతనికి 2 పిల్లలు పుడతారు, చిత్రాంగదుడు, విచిత్రవీరుడు. కొన్నాళ్ళకి శాంతన మహారాజు పుత్రుడైన చిత్రాంగదుడు యుద్ధంలో మరణిస్తాడు. ఒక్క విచిత్రవీరుడు మాత్రమే ఉంటాడు. ఈ విచిత్రవీరుడికి 2 రాణులు ఉంటారన్నమాట, అంబిక और అంబాలిక. असमय में उनके बाद विचित्रवीर राजा बने, जिनके 2 रानियाँ थी, अंबिका और अंबालिका. अंबिका से धृतराष्ट्र व अंबालिका से पांडु पैदा हुए हैं. धृतराष्ट्र के पुत्र कौरव व पांडु के पुत्र पांडव कहलाए. कुरुक्षेत्र के युद्ध के अंत तक भीष्म इस वंश के कुलनायक व पूज्य बने हैं. शांतन के बाद कुरुवंश का क्रम यह रहा है. ఈ చిత్రాంగదుడు చనిపోయిన తర్వాత విచిత్రవీరుడు రాజ్యసింహాసనం మీద కూర్చుంటాడు. ఆయనకి 2 భార్యలు ఉంటారు, అంబిక और అంబాలిక. అంబికకి ధృతరాష్ట్రుడు, అంబాలికకి పాండు రాజు పుడతారన్నమాట. ధృతరాష్ట్రుని యొక్క పుత్రుల్ని కౌరవులని, పాండురాజు పుత్రులని పాండవులని అంటారు. కురుక్షేత్ర యుద్ధం చివరి వరకు కూడా భీష్ముడు వీళ్ళ రాజ్యాలకి సహాయం చేస్తూ అలా ఉంటారన్నమాట. అంబా और భీష్మ. सत्यवती के पुत्र चित्रांगद एक गंधर्व के साथ युद्ध में मारे गए. इसके बाद विचित्रवीर राजा बन गए हैं. उसने विचित्रवीर के विवाह में सोच पड़ा. भीष्म को उनके विवाह करने चिंता में है. इसके काशीराज के कन्याओं को स्वयंवर होने वाले हैं. स्वयंवर में देश विदेश की राजकुमार आए थे. क्षत्रियों में भीष्म की प्रतिज्ञा के प्रति आदर भाव था. उनको स्वयंवर मंडप में देखकर राजकुमारों को आश्चर्य हुआ. बूढ़े भीष्म को देखकर परमा सुंदरी कन्याएं उद्विग्न में पड़ी. नीच स्वभाव का नरेश भीष्म की हंसी पड़ती है. ఈ కాశీరాజు స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. అతనికి 3 పుత్రికలు ఉంటారు, అంబ, అంబిక, అంబాలిక. ఆ వివాహ నిమిత్తం ఈ విచిత్ర వీరుడికి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో భీష్ముడు అతని కోసం మంటపానికి వెళ్తాడనమాట. అక్కడ ఆయన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకని? ఆయన అంతకుముందే ప్రతిజ్ఞ చేస్తాడు కదా. ఆ తర్వాత అంబనే इस कन्याओं को विचित्र विवाह के आयोजन होने लगा. విచిత్ర వీరుడు పెళ్లి కోసమే అతను వెళ్ళి అక్కడ వాళ్ళని చూస్తాడనమాట. इस संदर्भ में वे एकांत में शाल्वराज को काशीराज के बड़ी कन्या अंबा मन ही मन में सौभ देश के राजा शाल्वराज का वर्ण कर चुकी थी. शाल्व बड़ा वीर राजा था. उसने भीष्म को रोकने का प्रयास किया. दोनों में युद्ध हुआ. भीष्म ने शाल्व को हारा किया, किंतु काशीराज की कन्याओं की प्रार्थना पर उसे जीवित छोड़ दिया है. తెలియక భీష్ముడు ఏం చేస్తాడంటే ఈ అంబ ప్రేమిస్తుందన్నమాట పాపం శాల్వరాజుని. అతనితో యుద్ధం చేసి కూడా ఆమెను కూడా గెలుచుకొని 3 కన్యలను తీసుకొని తిరిగి విచిత్ర వీరుడికి పెళ్లి చేయడానికి తీసుకొస్తాడు. వచ్చినాక ఆమె విచిత్ర వీరుని పెళ్లి చేసుకోవడానికి అంబ ఒప్పుకోదు. ఎందుకని? నువ్వు గెలుచుకునేది నువ్వు కాబట్టి భీష్ముడిని పెళ్లి చేసుకోమని అడుగుతుందన్నమాట. దానికి భీష్ముడు, నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను, నా విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. అందుకు ఆమె ఒప్పుకోదు. అప్పుడు తిరిగి శాల్వరాజుకి ఇవ్వటానికి తీసుకువెళితే ఓడిపోయిన వివాహానికి చేసుకోవటానికి అతను కూడా ఒప్పుకోడనమాట. ఈ విధంగా అంబ యొక్క వ్యతిరేకానికి గురి అవుతాడు భీష్ముడు. అప్పుడు అంబ ప్రతిజ్ఞ చేస్తుంది. ఏమనంటే, నీ చావుకి కారణం నేనే అవుతాను అని ప్రతిజ్ఞ చేస్తుంది. అది మహాభారతంలో ఒక ఖండం. తర్వాత ఈ అంబికని అంబాలికని తీసుకొచ్చి విచిత్ర వీరుడికి ఇచ్చి వివాహం చేస్తారనమాట. ఈ విధంగా ఆ కథ అంతటితో సమాప్తమవుతుంది. నెక్స్ట్, विदुर विचित्रवीर की रानी अंबालिका की दासी के पुत्र थी. विदुर धर्मदेव के अवतार थे. ये धर्म और राजनीति के लिए प्रसिद्ध विद्वान थे. भीष्म ने इनको धृतराष्ट्र का प्रधानमंत्री बनाया. అమ్మ కథ అర్థమైంది కదా. ఈ ఇద్దరు వివాహం చేసిన తర్వాత అంబికని అంబాలికని విచిత్ర వీరుడు చేసుకుంటాడు. తర్వాత అంబాలిక యొక్క దాసి ఉంటుందన్నమాట. ఆ దాసితో విదుడికి జన్మిస్తాడు. విచిత్ర వీరుడికి ఆ దాసి పుత్రుడిగా జన్మిస్తాడు విదుడు. కానీ విచిత్ర వీరుడు రాజు కదా,
అతని పుత్రుడిగా పుట్టాడు కాబట్టి ధర్మానికి అవతారమూర్తిగా ఉంటాడు విదురుడు. ఎప్పుడూ కూడా తెలివితేటల్లో విద్వాన్గా ఉంటాడు. అందువల్లే భీష్ముడు ధృతరాష్ట్రుడికి రాజుగా ఉన్నప్పుడు అతను ప్రధానమంత్రిగా ఉంచుతాడనమాట. ఈ విధంగా విదురుడు అతన్ని ఎంతో రాజుగా మంత్రిగా చేయటానికి ధర్మం ప్రకారం నడుచుకుంటాడని విదురుణ్ణి రాజుగా ఉంచుతాడనమాట. यदुवंशी राजा सुरसेन की पुत्री का नाम प्रदा था। वो बहुत रूपवान व गुणवती थी। अपने वचन के अनुसार सूरसेन ने अपने पुत्री को अपने फुफेर भाई कुंती बोस का गोद में दे दी। कुंती बोस के यहाँ आने पर प्रदा का नाम कुंती पड़ गया है। ఇంకా కుంతి యదువంశ రాజ్యానికి చెందిన సూరసేన మహారాజు పుత్రిక అన్నమాట. తన తమ్ముడికి పుత్రులు లేకపోవటం వల్ల ఆమెని కుంతి భోజుడికి దత్తతనిస్తాడు. ఇంకా అక్కడి నుంచి ఆమె కుంతి అయిందన్నమాట. కుంతి बचपन से ही एक बार दुर्वास महर्षि के पधारे। कुंती की सेवा को प्रसन्न होकर दुर्वास महामुनि वरदान दिए है कुंती को, तुम किसी देवता को ध्यान करोगी वह अपने के सामने तेजस्वी पुत्र तुम्हें प्रदान करेगा। నువ్వు దుర్వాస మహామహర్షికి ఎంతో సేవలు చేస్తుంది కుంతీదేవి. ప్రసన్నుడే ఆమెకు వరాన్ని ఇస్తాడు. ఏ దేవతని అయితే నువ్వు స్మరిస్తావో వారు నీకు ఎదురుగా వచ్చి నీ వరాన్ని తీరుస్తారు అని చెప్పి నీకు పుత్రులను కూడా ఇస్తారని వరం ఇస్తారు. कुंती ने वरदान की परीक्षा लेने के लिए सूर्यदेव का ध्यान दिया। विवाह के पूर्व में పెళ్లి కాకముందే తనకిచ్చిన వరాలను పరీక్షించడం కోసం సూర్యదేవుని పాపం చేస్తుంది. सूर्यदेव की संयोग से कुंती ने जन्मजात कवच और कुंडली से एक बालक जन्म दिया है। ఆ సూర్య యొక్క ఊరపుత్రుడుగా కవచ కుండగాలతో ఒక బాలుడు జన్మిస్తాడు. तभी अविवाहित है, अतः लोक निंदा के कारण डर से उसने बच्चे को एक पेटी में सावधानी से बंद करके गंगा में बहा कर दिया। कुंती ने आतिरा नाम से सारथी ने पेटी को देखकर खोला, उसमें एक सोता हुआ बालक मिला है। ఇలా వివాహం కాకముందే సూర్యుడి యొక్క వరంతో పుత్రుడిని పొందిన కుంతీదేవి భయంతో ఏం చేస్తుందంటే ఆ పుత్రుడిని ఒక పెట్టెలో పెట్టేసి గంగా నదిలో వదిలేస్తుంది. ఆ తర్వాత ఆ పెట్టెని అతిరథులు అనే వాళ్ళు తీసుకువెళ్ళి అందులో ఉన్న బాలుడిని పెంచుకుంటారన్నమాట. అతనే కర్ణుడు. కుంతికే 5 पांडवों का अत्यधिक दुख हुई है। विवाह के योग्य होने पर स्वयंवर में कुंती ने पांडु का विवाह वरण किया। पांडु का दूसरा विवाह मद्राज की कन्या माद्री से हुआ। వివాహ తర్వాత కుంతీదేవి పాపం పాండురాజుని స్వయంవరంలో పెళ్లి చేసుకుంటుంది. పాండురాజే ఇంకొక వివాహం కూడా చేసుకుంటారు. ఆమె మాద్రి అనమాట, మద్రాజు యొక్క కన్య. ఇలా వాళ్ళిద్దరిని వివాహం చేసుకొని ఉంటారు. एक दिन पांडु वन में शिकार खेलने के लिए वहाँ एक ऋषि दंपति हिरण के रूप में विहार करते। उस समय में पांडु को इसका पता नहीं था, उनको हिरण को मारा दिया। मरते मरते ऋषि ने शाप दिया, तुम भी जब अपनी पत्नी के साथ विहार करोगे तो तुम्हारी मृत्यु हो गई है। ఈ విధంగా తన భార్యతో పాటు వేటకు వెళ్ళిన పాండురాజు అక్కడ ఋషి దంపతుల్ని లేడి వేషంలో ఉన్న వాళ్ళు తెలియక వాళ్ళని చంపుతాడనమాట. అప్పుడు ఆ ఋషి దంపతులు వాళ్ళకి శాపం ఇస్తారు. ఏమని, నువ్వు కూడా ఇలానే చనిపోతావు, నీ భార్యను గనక ముట్టుకు